రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నల్గొండలో సంజీవిని హాస్పిటల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిమోనియా సమస్యతో డిసెంబర్ 31న హాస్పిటల్ చేరిన 3 సంవత్సరాల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోజువారీ చికిత్సలో భాగంగా బాలుడికి ఇంజెక్షన్ చేయగా ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడు మృతదేహంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాలుడు మృతి చెందడాన్ని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హాస్పిటల్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. చెప్పండి సార్. వీళ్ళు మన పేషెంట్ మనకి 31వ తారీఖు సాయంత్రం మన దగ్గర రావడం జరిగింది సార్. ఆ రోజు బాగా ఆయాసం తోటి మన దగ్గర వచ్చారు. ఆల్రెడీ పేషెంట్ బయట 15 రోజుల నుంచి అడ్మిట్ అయి ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటి? నిమోనియా. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర రావడం జరిగింది. అప్పుడు ఆయాసం మేము చెప్పాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం ఎట్లా ఉంటుంది. తర్వాత అవసరమైతే ఆ రోజు మేము ఐసీలో జనరల్ వార్డ్ చెక్ చేస్తాం. చెక్ చేసినాక నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సడన్ గా ఆయాసం వచ్చింది. సో ఆ విత్ ఇన్ 20 minutes గుండె ఆగిపోవడం జరిగింది. విత్ ఇన్ 20 minutes. సో మోస్ట్లీ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ స్ట్రైట్ గా అర్థం చేసుకోండి. లాస్ట్ మీరు వేసినటువంటి ట్రీట్మెంట్ చూపించండి నాకు. నల్గొండలో సంజీవిని హాస్పిటల్లో విషాదకర ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన నల్గొండలో మాత్రం నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణ కేంద్రంలో మాత్రం విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయితే డిసెంబర్ 31 తారీఖున నల్గొండలోని సంజీవిని హాస్పిటల్లో 3 సంవత్సరాల బాలుడైతే నిమోనియా చికిత్స గురించి అయితే అక్కడ కుటుంబ సభ్యులు అయితే అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం నిన్న తెల్లవారుజామున రోజువారీ చికిత్సలో భాగంగా బాలుడికైతే సైలెన్స్ ఎక్కించే విధానంలో రియాక్షన్ ఇవ్వడంతో బాలుడు మృతి చెందాడని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం కుటుంబ సభ్యులు అయితే ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాలుడు మృతి చెందాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తమకు సంబంధించి మాత్రం హాస్పిటల్ యాజమాన్యం వల్లనే తమ బాలుడు మృతి చెందాడని గత ఇంకా 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పేశారు ముందలే. కానీ ఈ రోజే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో పాటు ఆ యొక్క కుటుంబ సభ్యులు అయితే డాక్టర్లను అయితే వాళ్ళైతే బాధ్యులను అయితే చేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం డాక్టర్ల నిర్లక్ష్య కారణంగానే తమ బాలుడు మృతి చెందాడని చెప్పేసి కూడా హాస్పిటల్ ముందు ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించి ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మాత్రం ఇప్పటికే వైద్యులు అయితే తమ రోజువారీ కార్యక్రమంలో ఈ యొక్క శైలిని ఎక్కించే విధానంలో బాలుడు తట్టుకోలేక మృతి చెందాడని చెప్పేసి కూడా ఇప్పటికే డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది రచన అక్కడ. రైట్, థ్యాంక్ యూ నరేష్.